నమస్తే, దిస్ ఇస్ రెహానా. వెల్కమ్ టు అసెంబ్లీ స్పెషల్ బులెటిన్. సైనికుల సంక్షేమం సామాజిక బాధ్యత అన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా సైనిక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. శాసనసభలో హైదరాబాద్ అభివృద్ధిపై, మండలిలో మైనార్టీ సంక్షేమంపై షార్ట్ డిస్కషన్ జరిగింది. గ్రేటర్ అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేస్తున్నట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. రోడ్లు, నాలాల పరిస్థితి మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. 2.5 ఏళ్లలో జరిగిందేమీ లేదన్న ప్రతిపక్షాల విమర్శలపై మండిపడ్డారు కేటీఆర్. గ్రేటర్ అభివృద్ధిపై వాడివేడి చర్చ, అసెంబ్లీ, మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రుల సమాధానాలతో ఇవాల్టి అసెంబ్లీ హైలైట్స్ ని ఓసారి చూద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. సైనికుల సంక్షేమం సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కరోజు వేతనాన్ని సైనిక సంక్షేమ నిధికిచ్చేందుకు ముందుకొచ్చారని వివరించారు సీఎం. పరమవీర చక్ర అవార్డు పొందిన రాష్ట్ర జవాన్లకు 2,25,00,000, మహావీర చక్ర, కీర్తి చక్ర అవార్డులు పొందిన వారికి 1,25,00,000, సర్వోత్తమ యుద్ధ సేవ అవార్డు పొందిన వారికి 25,00,000 ఇస్తామని అన్నారు ముఖ్యమంత్రి. భారతదేశ భౌగోళిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు సైనికులు తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. రక్తం గడ్డ కట్టించే చలిలో అయినా, దేహాన్ని దహించే ఎడారి ఉష్ణోగ్రతలోనైనా, ఆక్సిజన్ సరిగ్గా అందని శిఖరాగ్రాల మీదనైనా, ఎక్కడైనా సరే ఎన్నో కష్టాలు భరిస్తూ ఎంతో సాహసంతో సరిహద్దుల్లో సైనికులు కాపలా కాస్తున్నారు. వారి త్యాగనిరతి వల్లనే దేశ పౌరులు భద్రతతో జీవించగలుగుతున్నారు. తాము పుట్టి పెరిగిన ప్రాంతానికి, తల్లిదండ్రులకు, భార్యాబిడ్డలకు దూరంగా ఉంటూ జీవితంలో ఎక్కువ భాగం దేశ రక్షణలోనే నిమగ్నమవుతున్నారు. ఒక్క సరిహద్దులోనే కాదు, దేశంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా మేమున్నామని సైనికులు రంగంలోకి దూకుతున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. వారు తమ ప్రాణం కన్నా, తమ కుటుంబ క్షేమం కన్నా దేశాన్ని క్షేమంగా ఉంచడమే ప్రధానమని భావించి ఆహారం శ్రమిస్తున్నారు. అటువంటప్పుడు వారి క్షేమాన్ని, వారి కుటుంబాల క్షేమాన్ని సమాజం తన బాధ్యతగా స్వీకరించాలి. అదే మనం వారికి చెల్లించే నిజమైన కృతజ్ఞత అవుతుంది. సైనికుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాల కోసం తమ వంతు ఆర్థిక సహకారం అందించాలనే ప్రభుత్వం పిలుపునందుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రభుత్వ ఉద్యోగులు ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతి ఏటా 25,000 రూపాయలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు 10,000 రూపాయలు సైనిక సంక్షేమ నిధికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని ఈ నిధికి అందివ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సైనికులు ఎవరైనా రిటైర్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే డబుల్ పెన్షన్ పొందే వెసులుబాటు ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసిన మాజీ సైనికులు 2 పెన్షన్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఆ మాజీ సైనికుడు మరణిస్తే ఆయన భార్య కూడా 2 పెన్షన్లు పొందే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం కల్పిస్తుంది. పరమవీర చక్ర, అశోక చక్ర అవార్డు పొందిన వారికి పంజాబ్ ప్రభుత్వం గరిష్టంగా 2 కోట్ల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 లక్షలు ప్రకటించింది. ఇప్పటి నుంచి పరమవీర చక్ర అవార్డు పొందిన తెలంగాణ బిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 2,25,00,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. మహావీర చక్ర, కీర్తి చక్ర అవార్డులు పొందిన వారికి పంజాబ్ ప్రభుత్వం దేశంలోనే గరిష్టంగా 1 కోటి రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది 8 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం తరఫున మహావీర చక్ర, కీర్తి చక్ర అవార్డు పొందిన తెలంగాణ బిడ్డలకు 1,25,00,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. వీర చక్ర, శౌర్య చక్ర అవార్డుల కింద పంజాబ్ రాష్ట్రం గరిష్టంగా 50 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనికి 6 లక్షల రూపాయలు ప్రకటించారు. ఇప్పుడు ఈ అవార్డు కింద తెలంగాణ రాష్ట్రంలో 75 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. సేనా మెడల్, గ్యాలంటరీ అవార్డు పొందిన వారికి హర్యానా ప్రభుత్వం గరిష్టంగా 21 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23,250 మాత్రమే ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం సేవా అవార్డులు పొందిన వారికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. పెన్షన్ ఇన్ డిస్పాచెస్ గ్యాలంటరీ అవార్డు పొందిన వారికి పంజాబ్, హర్యానా ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12,000 రూపాయలుగా నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో
పెన్షన్ ఇన్ డిస్పాచెస్ గ్యారంటీ అవార్డులు పొందిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. సర్వోత్తమ యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి కేరళ రాష్ట్రంలో 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,27,000 రూపాయలు ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం తరపున సర్వోత్తమ యుద్ధ సేవ మెడల్ పొందిన వారికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం. 400 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. అక్రమ కట్టడాలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామన్నారు. అవసరం లేని చోట కట్టడాలను కూల్చొద్దని, ప్రత్యామ్నాయాలు చూడాలని ఆదేశాలిచ్చామన్నారు. డిఎంపీఎస్ సిస్టంతో 30 రోజుల్లోగా బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తున్నట్లు తెలిపారు. సిటీలో ప్రతిరోజు మంచినీళ్లు సరఫరా చేసేలా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 2.5 ఏళ్లలో ఏం చేయలేదన్న ప్రతిపక్షాల కామెంట్స్ పై మండిపడ్డారు కేటీఆర్. 425 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న ఈ మహానగరం, అద్భుతమైన భవిష్యత్తున్న ఈ మహానగర అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆలోచనలతో, స్పష్టమైన ప్రణాళికలతో ఉన్నారు. హైదరాబాద్ను ఒక విశ్వనగరంగా చూడాలని కలలు కంటున్నామని చెప్పాము. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి మళ్ళొకసారి సభకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. నగరం చూడడానికి మాత్రం పైకి చాలా అందంగా ఉంది, కానీ సమస్యలు మాత్రం చాలా చాలా ఉన్నాయి. నిజంగా కూడా వాన వస్తే దారి మోరి ఒకటైపోయే పరిస్థితి. కాస్మెటిక్ ఇంప్రూవ్మెంట్స్, కాస్మెటిక్ డెవలప్మెంట్స్ జరిగినాయి తప్ప లోతుగా పరిశీలన, లోతుగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ పట్ల ఒక సవివరమైన విశ్లేషణ, దానికి తగ్గ విధంగా కార్యాచరణ గతంలో జరగలేదు. ఒక విశ్వనగరం కావాలంటే కొంతమంది మరి హాస్యానికి మాట్లాడుతుంటారో, లేక మన నగరాన్ని మనం కించపరచుకోవడం వల్ల వచ్చేదేందో నాకైతే అర్థం కాదు. కానీ ఒక్కటి మార్చారు మీరు ఈ 2.5 ఏళ్లలో చెప్పండి అన్నారు. ఒకసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఏం మారలేదా అంబర్పేటలో కరెంటు కోసం ఇందిరా పార్క్ లో మా లక్ష్మణ్ గారి కాన్స్టిట్యున్సీలో ధర్నాలు చేసిన రోజులు మర్చిపోయారా? 2.5-3 సంవత్సరాల కిందట కరెంటు కోసం పారిశ్రామికవేత్తలు, ప్రజలు కాదు, పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన రోడ్డు నుంచి ఈరోజు ఎర్రటి ఎండాకాలంలో కూడా కరెంటు పోకుండా 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కాదా? ఇన్వర్టర్లు పోయి, జనరేటర్లు పోయి, అపార్ట్మెంట్లలో డీజిల్ ఖర్చులకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి పోయి అపార్ట్మెంట్ వాసులు అంబర్పేటలో బాగుపడలేదా? గోదావరి ఎత్తిపోతల పథకం కానీ దాన్ని సకాలంలో పూర్తి చేసి అక్కడ రక్షణ శాఖ కానీ, రైల్వే శాఖ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఎన్నో అవాంతరాలు ఉంటే వాటన్నిటినీ అధిగమించి మరి సకాలంలో వేసవి కాలం లోపల నీళ్ళిచ్చి హైదరాబాద్ లో పానీపట్ యుద్ధాలు లేకుండా చేసిన తెలంగాణ ప్రభుత్వం కాదా? ఈ రోజు దేశంలో ఎక్కడా జరగని విధంగా శాంతి భద్రతలు అద్భుతంగా అదుపులో ఉన్నాయి. క్రైమ్ రేట్ తగ్గింది కాబట్టే ఈ రోజు ఇన్వెస్టర్స్ కూడా బ్రహ్మాండంగా వస్తా ఉన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ అంటే ఎట్లా చేయాలో ఈ దేశానికి ఆదర్శంగా చేసి చూపెట్టింది మా ముఖ్యమంత్రి గారు అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ప్లాస్టిక్ రోడ్లతో ప్రయోగాలు చేస్తూ ఉన్నాం, పేవర్ బ్లాక్స్ వేస్తూ ఉన్నాం. మీరు చూసే ఉంటారు, ఈ హోటల్ అశోక ముందు, సెంట్రల్ కోర్టు ముందు, మన అసెంబ్లీ ముందు, కొద్ది ముందు అక్కడ కూడా వేసాం. సిమెంట్ కాంక్రీట్ రోడ్లు వేస్తున్నాం, వైట్ టాపింగ్ చేస్తూ ఉన్నాం, రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నాం. ఈ వర్షాకాలం లోపలే ఈ వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించడం, వాటిల్లో ఏ రకమైన ప్రత్యామ్నాయమైన మరి సొల్యూషన్స్ వెళ్లాలో వాటికి వెళ్లే విధంగా ఇప్పటికే కార్యాచరణ రూపొందించుకున్నాం. చాలా చోట్ల ఇప్పటికి రోడ్లు అయిపోయినాయి అధ్యక్ష, దాదాపు 90% అయిపోయినాయి. ఎస్, కొన్ని ఏరియాస్లో ఉన్నాయి, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, సఫీల్ కూడా మీరు చెప్పారు. కొన్ని డెఫినెట్గా ఇంకా ఉన్న ఇష్యూస్ లేవని నేను అనడం లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న సంస్కరణలో భాగంగా యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చాం. అదే మాత్రమే కాదు, బిల్డింగ్ ట్రైబ్యునల్స్ గతంలో చాలా మంది మాట్లాడినారు, కానీ చేయలేదు. ఒక అక్రమ నిర్మాణం ఉంటుంది, మనం పోగానే ఆయన కోర్టుకు పోతాడు, మళ్ళీ కోర్టు స్టే ఇస్తుంది. ఇట్లా కాదని చెప్పేసి ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి, ఒక డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయి అధికారిని ఏర్పాటు చేసి, చట్టాన్ని కూడా ఇదే శాసనసభలో తీసుకొచ్చి అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఆమోదించుకొని ఒక గొప్ప ముందడుగేస్తే దాని గురించి ప్రస్తావించరు, దాని గురించి మాట్లాడరు అధ్యక్ష. 2015 జూన్ 2 నుంచి డిపిఎంఎస్ సిస్టమ్ ద్వారా ఈరోజు ఎవరిని కలిసే అవసరం కూడా లేదు అధ్యక్ష. ఇందాక వారు అన్నారు ఎవరినో కలవమని ఫోన్లు వస్తాయి, ఎవరిని కలిసే అవసరం కూడా లేదు. డిపిఎంఎస్ వచ్చిన తర్వాత, డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్ సిస్టమ్ వచ్చిన తర్వాత 30 రోజుల లోపల అనుమతులు ఇస్తాము, ఇవ్వకపోతే ఇచ్చినట్టే లెక్క అని చెప్పి కూడా చట్టం తీసుకొచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా. దాదాపు అప్పుడు కిర్లోస్కర్ కమిటీ ప్రకారమే 28,000 స్ట్రక్చర్స్ ఉన్నాయని వారు నివేదించారు. మనం కూడా సర్వే చేశాం. దాదాపు 356 కిలోమీటర్లలో ఒక 3 వంతులు అయిపోయింది సర్వే. అందులో మన లెక్క ప్రకారం కూడా దాదాపు 9,000 పైచీలకు, నియర్ అబౌట్ 10,000 స్ట్రక్చర్స్ ఉన్నాయని మనం కూడా గుర్తించాం. ఇవన్నీ కట్టినారు. ఇప్పుడు మనం విచ్చలవిడిగా పోయి కులగొడదామంటే కులగొట్టొచ్చు, కానీ దానివల్ల ఏం లాభం? కాబట్టి వేరే ప్రత్యామ్నాయాలు పరిశీలించండి అని వారే ప్రతిపాదించారు. వారు అన్నారు అధ్యక్ష, అన్నాడు ఏమన్నారు అధ్యక్ష, నేను ఇంజనీర్గా చెప్తున్నాను, డీపెనింగ్ పోయేదానికి అవకాశం ఉంటే డీపెనింగ్ చూడండి, ఆ నాలాలే ఇంకా కొద్దిగా లోతుకు పోగలితే పొండి, లేని పక్షంలో బాటిల్ నెక్స్ ఏమన్నా ఉంటే అవి మాత్రమే తీసేదానికి అవకాశం ఉంటే అవైనా తీయండి, లేదా ప్రత్యామ్నాయ
అన్వేషించండి ప్రత్యామ్నాయాలు అన్నారు అధ్యక్ష. వారి మాటను గౌరవించి, వారి అభిప్రాయాన్ని గౌరవించి ఇంజనీరింగ్ శాఖకు ఆదేశం ఇచ్చాము అధ్యక్ష. అవసరమైతే ఈ సర్వే ఒకవైపు కొనసాగిస్తూనే ప్రత్యామ్నాయాలు చూడండి, ప్రత్యామ్నాయాలు చూసి పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టే అవసరం లేకపోతే ముట్టుకోవద్దని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. అంత ఆలోచనాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం సమస్యలు పరిష్కరించుకుంటూ పోవాలని ఆలోచన తప్ప వేరే ఆలోచనలు లేవు అధ్యక్ష. తప్పకుండా ఇక్కడ నుంచి జిహెచ్ఎంసీలో ఎక్కడ తవ్వకాలు జరిగినా ఆ తవ్వకానికి సంబంధించిన రోడ్ రిస్టోరేషన్ టెండర్ కూడా ముందు పూర్తయితేనే తవ్వకానికి అనుమతిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గ్రేటర్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు ప్రతిపక్ష సభ్యులు. ప్యాచ్ వర్క్స్ చేయడంలో కూడా ఆలస్యం చేయడం తగదన్నారు. ఇక పేదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారని కనీసం 2 లక్షల ఇళ్లైనా కట్టించి ఇవ్వాలన్నారు. ఉస్మానియా హాస్పిటల్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు కట్టుకున్న ఇళ్లు కూల్చేసి బడాబాబులను వదిలేస్తున్నారని ఆరోపించారు. నాలా సిస్టమ్ను బాగు చేయాలని రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యేలు. నేను ఒక ఫంక్షన్ పోయినప్పుడు కన్వెన్షన్ చూశాను, మార్కింగ్ కూడా క్లియర్ ఉన్నది. ఎందుకు కూలగొట్టకుండా మీరు బండారు లేవడం కూలగొట్టారు? నాలాలు ఎందుకు కూలగొట్టారు? మీరు కంపెన్సేషన్ కట్టకుండా అప్పుడున్న ఆఫీసర్ల జైల్లో వేయకుండా వారి దగ్గర ఆర్ఆర్ యాక్ట్ పెట్టి డబ్బులు వసూలు చేయండి. గ్రౌండ్ +1 అంటే 7 ఫ్లోర్స్ కడుతున్నప్పుడు ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయినట్టుగా అధ్యక్ష. దాంట్లో వారు ఒకరి మీద చర్య తీసుకున్నా. ఓల్డ్ టోల్ చెక్ నుంచి చార్మినార్ ఏరియాకి పోవాలంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఓపెన్ డ్రైనేజు మీరు అందులో వితౌట్ ట్రీట్మెంట్ వాళ్ళు కలుపుతున్నారు. రోగాలు, డెంగ్యూ రోగాలు, లక్షల రూపాయలు అప్లపాలవుతున్నారు. మీరు గోదావరికి వెళ్ళి తీసుకొచ్చే వాటర్ని కుకటిపల్లి ప్రాంతానికే ఇస్తున్నారు. దాన్ని వేగవంతం చేయండి. 50% ఆఫ్ సిటీని ఆ వాటర్ని ఇవ్వండి. భారతీయ జనతా పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మీరు చేయబెట్టుంటే హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని మనసావాచ చెప్తా ఉన్నాను. కానీ ఆ చిత్తశుద్ధి, ఆ ప్లానింగ్, ఆ కమిట్మెంట్, ఆ జవాబుదారీతనం మీ వ్యవస్థలో లేదనే విషయాన్ని మార్చుకోవాలి. మీ యొక్క పాలసీ మారినంత వరకు, జిహెచ్ఎంసీని ప్రక్షాళన చేయనంత వరకు, హైదరాబాద్ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనంత వరకు ఇది ఏ ప్రకటన అమలు జరగదు అధ్యక్ష. నేను 13 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి వరుసగా ఉన్నాను. నాకు అనుభవంతో చెప్తా ఉన్నాను. ఇక్కడ మీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు హైదరాబాద్ సంబంధించినట్టు, వాళ్ళని అడగండి చెప్తారు. కాబట్టి ఈ జిహెచ్ఎంసీని ప్రక్షాళన చేయనంత వరకు, పనితీరులో మెరుగుపడినంత వరకు, జవాబుదారం రానంత వరకు హైదరాబాద్ అన్ని కూడా పేపర్ మీదనే ఉంటాయి. ఒక్క రోజులో రోమ్ నగర నిర్మాణం కాదు, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ మీరు చేయాల్సినటువంటి పనులు, మీరు మౌలికంగా చిన్న పనులు ఏవైతే చేయాలో, రోడ్లు బాగా పాడైపోయిన రోడ్లు వేయడం కోసము 2.5 సంవత్సరాలుగా మీనమేషాలు లెక్క పెడుతున్నారు. మీరు ఈరోజు పేపర్లో జోక్స్ వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో రోడ్ల విషయంలో జోక్స్ వేసుకుంటున్నారు, కార్టూన్లు వేసుకుంటున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత పెద్ద మన తెలంగాణలో 30% పాపులేషన్ ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో రోడ్లు వేయలేమా? మనము మంచి రోడ్లు నిర్మాణం చేసుకోలేమా? రోడ్లు పాడైపోతే రిపేరింగ్ చేసుకోలేమా? మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? కార్పొరేట్లను ప్రతిపాదికగా, ఎమ్మెల్యేలను ప్రతిపాదిక తీసుకొని బడ్జెట్ కేటాయించే విధానాన్ని పక్కకు పెట్టి అవసరాన్ని బట్టి ఆవశ్యకత ఏమేమి వర్కులు ఉన్నాయి, ఇప్పటికీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు కొత్త కాలనీలకు, కొత్త ఏరియాలకు దెబ్బతింటున్నాయి. ఎల్బీ నగర్ ఏరియాలో ఇప్పటికీ చాలా కాలనీలకు వాటర్ లేదు, ప్లస్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అదేవిధంగా రోడ్లు, సీసీ రోడ్లు మంజూరు కావడం లేదు. గోడల మీద రాతలు నిషేధిస్తాం, ఫ్లెక్సీలు నిషేధిస్తాం అనేది ఇది రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిహసించడమే అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే షాప్ మీద రాస్తాడు, లేకపోతే రైల్వే బోర్డు కూడా రాస్తాడు. దాని సుందరీకరణకు ఏమైనా దెబ్బ అవుతుందా? సుందరీకరణకు దెబ్బ తగిలేటటువంటి ఏమైనా ఉంటే అటువంటి వాటి మీద నిషేధం పెడదాం. కానీ భావ వ్యక్తీకరణను, సిద్ధాంతాలను, ప్రజల యొక్క సామాజిక న్యాయం కోసం పోరాడే భావాలను ప్రచారం చేసినప్పుడు మనము దీని మీద నిషేధించడం అంటే ప్రజల గొంతు నొక్కడము, ప్రజాస్వామ్యాన్ని నిషేధించడమే అవుతుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 5 రూపాయలకు భోజనం అన్నది ఇంకా చాలా హాస్పిటల్స్ దగ్గర కూడా మనం ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు అధ్యక్ష. ఈ 1,00,000 ఇండ్లు అనేవి సరిపోవు అధ్యక్ష. దీన్ని 2 లక్షల ఇండ్లు చేసి పేద ప్రజలు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నగరం చుట్టుముట్టు కనుక మనము ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తే మనకు ట్రాఫిక్ అంతరాయం కూడా కలగదని మీకు అందరు కూడా తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా మన ఉస్మానియా హాస్పిటల్కు 100 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేసి పేద ప్రజలు, రోగులు అయితే హైదరాబాద్కు వస్తారో వాళ్ళకు వైద్యం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ తప్పకుండా ఈ యొక్క ఉస్మానియా హాస్పిటల్ను డెవలప్ చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తెలియజేస్తూ అధ్యక్ష. पूरे शहर के अंदर पुराने स्टॉर्म वाटर ड्रेन से गुज़िश्ता बारिश के अंदर आपने देखा कि नए शहर के अंदर नए आउटस्कर्ट्स के इलाकों के अंदर हमको कितनी तकलीफ का सामना करना पड़ा. और आज पुराने शहर के अंदर एक ही मेजर नाला है मैडम,
जो निजाम के तौर से दौर का बना हुआ है। अकबरुद्दीन अवैसी साहब ने ऑफिसर्स की मीटिंग लेकर कहा कि एक अल्टरनेट नाला यहां से निकाला जाए। वहां पर ऊपर जितना ऊपर आबादी महेश्वरम तक बढ़ते जा रही है, जितनी ऊपर बढ़ती जा रही है, पूरा पानी पूरा सब चीज का वेस्ट वही नाले से जा रहा है मैडम। तो एक अल्टरनेट नाले की जरूरत है, इसके ऊपर हुकूमत तवज्जो करे और एक अल्टरनेट नाला मेजर नाला बनाया जाए ताकि आने वाले दिनों के अंदर वहां की आवाम को सहूलत हो। చరిత్రలో ఊహించని విధంగా వర్షాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినాయి, రోడ్ల పరిస్థితి వచ్చినాయి. బట్ దశల వారీగా ప్రభుత్వం ఆ కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తుంది. మున్సిపల్ మినిస్టర్ గారు కూడా సిటీలో తిరుగుతుండ్రు. నేనేమంటే మనం మాట్లాడే ద్వారా అధికారుల ధైర్యాన్ని కూడా కోల్పోయే విధంగా మనం మాట్లాడద్దు. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయి. డెఫినెట్గా ఇప్పుడు మీరే కాదు కదా, 20 సంవత్సరాల నుంచి మేము కూడా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నాం. అయినప్పటికీ ప్రభుత్వాల దగ్గర భిక్షం ఎత్తుకున్న 50,000 లక్షల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఆ రోజుల్లో లేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని చేసినప్పుడు 425 యూనిట్ల కింద చేసినప్పుడు 1.5 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఒక మెంటర్ని పెట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇన్క్లూడింగ్ గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు మేమంతా తిరిగిన తర్వాత మరి ఎంత డబ్బులు వచ్చినాయి, ఏమేం కార్యక్రమాలు జరిగినాయి మీరు ఒకసారి గుండె మీద చేసుకోవాలి. ఈరోజు 1 కాదు 2 కాదు చాలా కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు 24 గంటల కరెంటు కూడా తీసుకోండి అధ్యక్ష. కాబట్టి నేనేమంటే మీరు అడగండి, అడుగుతూ చేసినా కూడా చెప్పండి, అందరూ సంతోషపడతారు. బయట మనం చూస్తున్నాం, మేము కూడా ప్రజాప్రతినిధులు ఉన్నాం, హైదరాబాద్లో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి నేను కిషన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసేది జరిగిన కార్యక్రమాలు చెప్పండి, దాంతోపాటు ఇవన్నీ చెప్పండి, అర్థం చేసుకుంటాం. ఇక నగరంలో మెట్రో పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. పాత బస్తీలో మెట్రో పనులు ప్రారంభం కాకపోవడానికి కారణమేంటన్నారు. పాత అలైన్మెంట్ ప్రకారమే మెట్రో నిర్మాణం జరగాలన్నారు కిషన్ రెడ్డి. ఓల్డ్ సిటీలో మెట్రో పనులకు మజ్లిస్ ఎప్పుడూ అడ్డుపడలేదన్నారు ఎమ్మెల్యే బలాల. మెట్రో అలైన్మెంట్ ఉన్న రోడ్లు చాలా చిన్నవిగా ఉన్నాయని, వాటికి వెడల్పు చేశాకే మెట్రో పనులు మొదలు పెట్టాలని మాత్రమే ప్రభుత్వానికి సూచించామన్నారు. మెట్రో విషయంలో మజ్లిస్పై అనవసరపు విమర్శలు మానుకోవాలని సూచించారు బలాల. మెట్రో ట్రైను ఎందుకు ఆలస్యమే? మెట్రో ట్రైను మరి నిర్మాణ పనిలో ఎందుకు స్పీడ్ తగ్గింది, ఎందుకు వేడి తగ్గింది? ఫస్ట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఆ రోజు మెట్రో ట్రైను జరుగుతున్నంత స్పీడు ప్రపంచంలో ఏ మెట్రో ట్రైన్ నిర్మాణంలో కూడా జరగలేదని చెప్పాను. నేను చాలా సంతోషపడ్డాను. సిటీ ఎమ్మెల్యే వస్తాడు అన్నారు ఆ రోజు, నిజంగా సంతోషపడ్డాను. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకైంది? ఎక్కడ లోపం ఉంది? ఇది ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఓల్డ్ సిటీలో ఇంతవరకు పని ప్రారంభం కాలే. ఓల్డ్ అలైన్మెంట్లో అన్ని మెట్రో ట్రైన్ సంబంధించినటువంటి లైన్లు ప్రారంభమైనప్పుడు ఓల్డ్ సిటీలో కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓల్డ్ సిటీలో ఓల్డ్ లైన్ ప్రకారము ఏదైతే మీరు అన్ని లైన్లు ఓల్డ్ లైన్లో తీసుకుంటున్నారు, ఓల్డ్ అలైన్మెంట్లో తీసుకుంటున్నప్పుడు ఓల్డ్ సిటీలో కూడా ఇంతవరకు ఒక గడపార పెట్టలేదు, మెట్రోలకు సంబంధించి ఒక పిల్లర్ కూడా వేయలేదు అధ్యక్ష. ఓల్డ్ సిటీ ప్రజలు ఏం పాపం చేసుకోలేదు. ये तमाम आवाम हैदराबाद की जानती है कि बीजेपी वालों को तो ओल्ड सिटी से दुश्मनी है, लेकिन ये भी उनकी सुर में सुर मिला रहे, ये हैरत की बात है। हम मजलिस इत्तेहादुल मुस्लिमीन के एमएलए और जमात ने कभी ओल्ड सिटी के अंदर मेट्रो रेल लाने के खिलाफ नहीं थी। हमने हमेशा से अच्छी रूट, जिस रूट की तरफ जो रोड ओल्ड सिटी के अंदर मेट्रो रेल लाने के लिए जो रूट से आ सकती वो रूट का प्रपोज किया, बजाय उसके जो 50 फीट की रोड है जिसके ऊपर से मेट्रो रेल के वास्ते प्रपोज करे, वहां पर जो पहले छोटे रोडा हैं आप उसको कर 10-10 फीट के पूरी ओल्ड सिटी को स्लम बना देना चाह रहे हैं। आप नीचे से ट्रैफिक किधर से जाएगी? अगर से आपको आपके एग्जिस्टिंग रोड के ऊपर आपको ट्रेन लाने का है, मेट्रो रेल लाने का है, तो पहले एग्जिस्टिंग रोड को 150 फीट करिए आप, उसके बाद आप वो रोड के ऊपर लेकर आइए। नहीं 40 फीट 50 फीट के ऊपर ही मैं मेट्रो रेल लाऊंगा, नीचे की बस्ती पूरी तबाह हो जान दो, ओल्ड सिटी तबाह हो जान दो बोले तो मजलिस इत्तेहादुल मुस्लिमीन इसको कभी खतई बर्दाश्त नहीं करेगी। या तो आप नई रूट से लाइए या वही रूट से लाना है तो रोड को 150 फीट करिए, उसके बाद लाइए। आप गलत बोल रहे हैं मिनिस्टर साहब के एमएलए रोके। एमएलए आपको तरीका बताए कि किस तरीके से ओल्ड सिटी के अंदर मेट्रो रेल आ सकती है। ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెంచేందుకు ప్రోత్సాహకాల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు హెల్త్ మినిస్టర్ లక్ష్మారెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరుగుతున్నాయన్నారు. గిరిజన ప్రాంతాలకు అంబులెన్స్ సర్వీసులు పెంచుతున్నట్లు చెప్పారు మంత్రి. సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో వివరించారు. గతంలో సిస్టమ్ ప్రకారం అనుకోండి వస్తా ఉన్నాయి, వాటిని కంట్రోల్ చేయడానికి ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కంపల్సరీగా ప్రతి నెల
ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అయ్యే సర్జరీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలన్నది డిపార్ట్మెంట్. అంటే ఎన్ని డెలివరీస్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, ఇవన్నీ డీటెయిల్గా మేము డిస్కస్ చేయడానికి ఆలోచన చేస్తా ఉన్నాం. ఇప్పటికే ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మరి సిజేరియన్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నమాట వాస్తవం, దాని కొరకే మనం ఈ స్టెప్స్ అని తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఈ వాహనాలు పెంచడం కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ పెంచడం కానీ దాంతో ఆటోమేటిక్గా సి సెక్షన్ తగ్గుతాయి అధ్యక్ష. పోతే ప్రజల్లో అవేర్నెస్ కూడా కావాలి. కొంతమంది మరి కంపల్సరీ సిజేరియన్ సెక్షన్ కావాలని కోరుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ దిశగా ఇక బిల్డింగ్ నిర్మాణాల్లో చనిపోయే భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలన్నారు ఎమ్మెల్యేలు. కార్మికులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కేటాయించిన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నట్లు చెప్పారు కార్మిక మంత్రి నాయిని నరసింహారెడ్డి. కార్మికుల స్కిల్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నామన్నారు. నిర్మాణ రంగంతో పాటుగా మిగతా అసంఘటిత కార్మికులకు కూడా ఆదుకునే విధంగా ఈ బీమా పథకం కానీ బీమా యోజనని కానీ తెలంగాణ రాష్ట్రం కూడా మన ప్రభుత్వం కూడా ప్రకటిస్తే అసంఘటిత కార్మిక రంగం అందరినీ కూడా ఆదుకునే విధంగా ఉంటుంది. ప్రత్యేకించి మెకానిక్లు ఎక్కువ శాతం మంది మా ఖమ్మంలో చాలా మంది రిప్రజెంట్ చేశారు అధ్యక్ష. చనిపోయిన వాళ్లకు ఆ కట్టే యజమాని కానీ లేదంటే ఆ సంస్థ కానీ ఏదో ఒక రకమైనటువంటి కంపెన్సేషన్ ఇవ్వాలని వీళ్ళు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ పోతున్నారో దాంట్లో ఏదైనా నిబంధన పెట్టి గాయపడిన వాళ్లకు ఒక లిమిట్ పెట్టి చనిపోయిన వాళ్ళకు ఒక లిమిట్ పెట్టి ఆ కన్స్ట్రక్షన్ కొనసాగిస్తున్నటువంటి యజమాని ఆ ఇన్సూరెన్స్ ఆ కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి నిబంధన ఏదైనా పెడితే వాళ్ళకు ఒక ధైర్యాన్ని భరోసాను కల్పించినట్లు అవుతుంది ఈ ప్రభుత్వం అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ అధ్యక్ష. ఇప్పుడు విద్యా వ్యవస్థలో బడికి రాని పిల్లగాల కోసం మనం ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళ స్కూల్లో చేర్పిస్తున్నాం. కానీ ఈ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే నమోదు కాకుండా ఉంటున్నారో వాళ్ళని గుర్తించి ఆ వెల్ఫేర్ బోర్డులో సభ్యులుగా చేర్చే దానికోసం మన దగ్గర ప్రభుత్వం దగ్గర ఏమైనా యంత్రాంగం ఉందా, వాళ్ళ చైతన్యపరిచి చేర్చే దానికోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన ఈ నిర్మాణ కార్మికులకు 3,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులకు మరి జీవో ఎంఎస్ నెంబర్ 6 లేబర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ 17/9/2014 ద్వారా తెలంగాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ఏర్పడడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా 1/6/2014 నాడు ప్రమాద మరణ సహాయం కింద రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఇంకా ఆగలేదన్నారు. ఇప్పటి వరకు రైతులకిచ్చిన సబ్సిడీ వివరాలు తెలపాలన్నారు పొంగులేటి. తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఇన్పుట్ సబ్సిడీ కింద 1,200 కోట్లు చెల్లించామన్నారు మంత్రి. సాధ్యమైనంత త్వరలో రాష్ట్రంలోని రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమం ఏం తీసుకుంటున్నారు, మీరు ఎంతవరకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్, ఏటీఆర్ ఏమిటి అనేదే మా యొక్క ప్రశ్న అధ్యక్ష. దీని మీద అనేక రకాలుగా రైతు సంస్కరణ చేయాలనే ఉద్దేశంతోనే రైతులు ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి అధ్యక్ష. ఎవరు పాపం అయినా ఎవరిదైనా గతం ఇది కాదు, ఇప్పుడు చేయాల్సిన బాధ్యత మీది. రాష్ట్రం అధికారులు ఉన్నారు, రైతాంగం మరి అన్నమో రామచంద్ర అనే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇన్పుట్ సబ్సిడీ అనే ఒక ఊతం, ఫ్రెష్ లోన్లు రావటం లేదు. కాబట్టి దయచేసి మీరు వాస్తవంగా రిప్లైలో ఎంత ఇచ్చారు, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి, అసలు ఇవ్వకపోతే ఎందుకు డిలే అయింది, మీ సమన్వయ లోపం ఎక్కడుంది? 2015-16 సంవత్సరం ఖరీఫ్ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ 702 కోట్ల రూపాయల సొమ్ముని వివిధ జిల్లాలకు రైతులకు పంచడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు రంగారెడ్డి గారు చెప్పింది ఇంతవరకు పంచలేదు, ఇవ్వలేదు అనేది అవాస్తవం అధ్యక్ష. పంచుతున్నాం అధ్యక్ష. ఇవి ఇవాల్టి అసెంబ్లీ స్పెషల్ బులెటిన్ అప్డేట్. స్టేట్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.